అయితే ఇది అవుట్ అండ్ అవుట్ లవ్ స్టోరీ సార్. అంటే మనకి చూపించింది మచిలీపట్నం ఒక మత్స్యకారులు ఒక బ్యాక్డ్రాప్లో జరిగింది. మీది ఆల్రెడీ లవ్ స్టోరీ రియల్ లైఫ్లో. అవునండి. సో మరి మనకి స్కోప్ ఇక్కడ దొరుకుతుంది యాక్చువల్గా. మన రియల్ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్లు ఏమన్నా రియల్ లైఫ్లో జరిగిన మా ఇద్దరి మధ్య ఇన్సిడెంట్స్ కాదనండి, ఎమోషన్స్ అయితే ఎవరికైనా సేమ్ అండి. బిట్వీన్ అమ్మాయి అబ్బాయికి, బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్ కొన్ని ఎమోషన్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు తండేలు అనౌన్స్ చేసిన వెంటనే అమ్మాయికి డైలాగ్ ఏమి ఉంటుంది, వెనకాల ఎలా పెట్టుకుంటుంది, అలా పెట్టుకుని ఉంటుంది. సో అంటే ఏదైతే నా సక్సెస్ని ప్యారలల్గా మా వైఫ్ నాకన్నా ఇంకా ఎక్కువ చూస్తుందన్నమాట. బికాస్ ఐ డోంట్ నో, అంటే అది అంతేనండి. నాకు కొన్నిసార్లు అది ఆశ్చర్యం. తల్లిదండ్రులు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు, నాకు సక్సెస్ రాకపోయినా హ్యాపీ ఫీల్ అవుతారు. ఫర్ దెమ్ ఇట్ వాజ్ లైక్, అంటే నా ప్రెజెన్స్ చాలా వాళ్ళకి, ఓకేనా, తల్లిదండ్రులకి. అండ్ బ్లెస్డ్ ఏంటంటే, అంటే నాకు అత్యద్భుతమైన పేరెంట్స్ అండి. అంటే ఇట్ వాజ్ అంటే సేమ్ నాకు చాలామందికి జరిగే టాపిక్స్లో నాకు మా నాన్నగారు కూడా చాలా టాపిక్స్ ఉంటాయి. ఓకే, రిగార్డింగ్ హిస్టరీ కానీ, అది కానీ, ఇది కానీ, డిబేట్స్ అవన్నీ ఉంటాయి అన్నమాట. మేబీ నాతో ప్రాబ్లం ఏమో ఎక్కువ డిబేట్. అలాగే వన్ ఇట్ కమ్స్ టు వైఫ్ థింగ్ వచ్చినప్పుడు ఫోన్ కాన్వర్జేషన్స్ ఏదైతే ఉంటాయో అది అయితే మాత్రం చాలా ఎమోషన్స్ డైరెక్ట్గా మా ఇద్దరి మధ్యలో ఫోన్లోనే ఎక్కువ ఉంటాయండి. ఓకే సార్. అయితే యాక్చువల్గా ఇది ఫస్ట్ తండేల్కి ఒక ఊపు తీసుకొచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా సాంగ్స్ అండి. బుజ్జి తల్లి కానీ 3 సాంగ్స్ రిలీజ్ అవడమే వెళ్ళిపోయింది డైరెక్ట్గా. ఒక ఈ శివపార్వతుల సాంగ్ అయితే ఒక వైబ్, తర్వాత హైలెస్ అయితే కనుక రీల్స్లో మొత్తం అందరూ నడువులు నెరగొట్టుకున్నా తీసుకొచ్చింది. అంటే మొత్తం ఒక తండేల్కి ఒక ఊపుని తీసుకొచ్చినాయి కదా. బట్ మాకు ఏమనిపించింది అంటే సినిమాలో ఫస్ట్ హాఫ్లోనే 3 సాంగ్స్ అయిపోయినాయి. అరే సెకండ్ హాఫ్ అంతా ఏం చూడాలరా అనేది వచ్చింది. అంటే ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీలో మనం ఎన్ని డైలాగ్స్ ఎక్స్ప్రెషన్స్తో చెప్పినా కూడా ఆ ఎనమల ఆ సూతింగ్ అదంతా కూడా ఒక విరహ వేద ఇదంతా అంటాం కదా, అదంతా ఒక దీంతోనే కదా సార్ వచ్చేది. అది ఎందుకు సెకండ్ హాఫ్లోకి వచ్చేసరికి ఒక సాంగ్ అనేది లేకుండా జస్ట్ ఒక 2 బిట్స్తోనే వెళ్ళిపోయింది సార్. అవునండి. అంటే వైల్ రైటింగ్ నేను అంటే మీరు ప్రేమం కార్తికేయ 1 తీసుకున్నా. సో వైల్ రైటింగ్ సాంగ్స్ అనేవి కావాలి, ఇక్కడ ఒక ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్ కావాలి అనే లెక్కలతో నేనైతే రాయలేనండి. వెన్ ఇట్ కమ్స్ టు కార్తికేయ 2 ఒక్క సాంగ్ ఉండదు, ఒక్కటంటే ఒక సాంగ్ ఉండదు. ఆ టైంలో నన్ను బెదిరించారు కూడా. సాంగ్స్ వల్లే ఓపెనింగ్స్ వస్తాయి. సాంగ్ ఒక సాంగ్ అంటే ఇప్పుడు ఉప్పెంతో చాలా దాంతో నన్ను కంపేర్ చేశారనమాట. ఈవెన్ నార్మల్ స్మాల్ బడ్జెట్ ఫిల్మ్స్ కూడా ఒక సాంగ్ పాపులర్ అయితేనే జనాలు థియేటర్కి వస్తారండి. రిలీజ్ చేయడానికి ఒక సాంగ్ కూడా లేదు కార్తికేయ 2. బట్ నా గట్ ఫీలింగ్ ఏంటంటే సాంగ్స్ ఉండాలి అనే దాని మీద ఒకసారి చిన్న తప్పిదం జరిగింది. ఖైదీ సినిమా ఉంది కదండి మన కార్తీది, లోకేష్ కనకరాజ్, దాంట్లో కూడా ఒక్క సాంగ్ ఉండదు, ఏది ఉండదు, కట్టి పెట్టచ్చు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద స్టోరీ అని. సో ఇది ఫస్ట్ హాఫ్ అంతా రాసుకుంటున్నప్పుడు ఫస్ట్ హాఫ్లో చక్కగా 3 సాంగ్స్ వచ్చాయి. వాళ్ళు రైడింగ్ ద సెకండ్ హాఫ్ నన్ను నిజంగా అడిగారు, మధ్యలో పాట పెడదాం, అది పెడదాం, ఇది పెడదాం. నేను కావస్తే స్టోరీ ఏదైతే నడుస్తుందో ఆ స్టోరీ మీద దేవి గారిని అడిగి దానిని లిరిక్స్ రూపంలో మాటల రూపంలో పెడదాం, కానీ సాంగ్ అయితే పెట్టనండి అని చెప్పాను. అంటే అది పెడితేనే ప్రాబ్లం అవుతుందండి. పెడితేనే ప్రాబ్లం అవుతుంది. అంటే అనవసరంగా పెడితే ప్రాబ్లం అవుతుంది. అండ్ మా దాంట్లో ఇప్పుడు కిసిక్ సాంగ్ కానీ ఫీలింగ్ సాంగ్ కానీ పెట్టలేను. జనాల ఏదైనా మీరు ఇప్పుడు చూసారంటే నన్ను ఎంతమంది అడిగినప్పుడు సెకండ్ హాఫ్లో సాంగ్స్ లేవేంటి అనే ఫీలింగే లేదండి. ఎందుకంటే త్రూ అవుట్ వాళ్ళు ఇంతకుముందు ఏదైతే హ్యాపీయర్ వెర్షన్లో ఉన్నారో ఆ వెర్షన్స్ అంతా ఇప్పుడు సాడ్ వెర్షన్లో కానీ ఏ వెర్షన్లో కానీ కొంచెం మ్యూజికల్ ట్రీట్మెంట్తో వెళ్ళిపోయిందండి సెకండ్ హాఫ్.